ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే సెల్ డివిజన్. యాక్చువల్‌గా సెల్ డివిజన్ ప్రాసెస్‌ని ఎవరు కనిపెట్టారు? సెల్ డివిజన్ ప్రాసెస్‌ని కనిపెట్టింది ఎవరంటే సో, ఫస్ట్ సెల్‌ని ఎవరు కనిపెట్టారు? రాబర్ట్ హుక్ అనేవాడు కనిపెట్టాడు. ఆ తర్వాత ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ వేరే వేరేగా ఉంటాయని చెప్పాడు. సెల్ డివిజన్ అంటే ఒక సెల్ అనేది డివిజన్ జరుగుతూనే ఉంటుంది. అది 2, 4 అవుతుంది, 4, 8, 8, 16 ఇలా అవుతాయని చెప్పింది ఎవడంటే రుడోల్ఫ్ విర్షో. సో, ఈ రుడోల్ఫ్ విర్షో అనేవాడు సెల్స్ అనేవి డివిజన్ జరుగుతాయి. అందులో 2 రకాలుగా జరుగుతుందని చెప్పాడనమాట. ఒకటి మైటాసిస్, 2 మియాసిస్. మైటాసిస్ అనే ప్రాసెస్ అనేది 5 స్టెప్స్ ఉంటాయి. మియాసిస్ ప్రాసెస్‌లో కూడా 5 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ జరగడానికి సెల్ సైకిల్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుందనేసి విలియం రౌక్స్, రాబర్ట్ ట్రమైక్ అంటే ముందుగా రుడోల్ఫ్ విర్షో అనేవాడు ఓమ్నిస్ సెల్యులా డీసెల్యులా అనే ఒక థీసిస్ని ఆధారంగా చేసుకొని ప్రీ ఎగ్జైటింగ్ సెల్స్ అంటే ఒక సెల్ అనేది దాని ముందు జనరేషన్ నుంచి మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ప్రెజెంట్ వచ్చిన సెల్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక సెల్ అనేది ఇంకొక రకంగా ప్రొడ్యూస్ అవ్వడం కానీ వేరే వేరేది కాదు. దాని ముందు తరం నుంచే సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయని చెప్పాడనమాట. దాన్ని ప్రీ ఎగ్జైటింగ్ సెల్స్ అని చెప్తారు. ఆ తర్వాత విలియం రౌక్స్ వచ్చాడు. స్ట్రైంగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయని చెప్పాడు. ఆ తర్వాత వాల్టర్ ఫ్లెమింగ్ వచ్చాడనమాట. సో, ఇలాంటి రౌండ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే దారపోగుల్లో ఉండే నిర్మాణాలన్నింటినీ కలిపి క్రోమోజోమ్స్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఏమొచ్చో బౌరీ వచ్చాడు. బౌరీ కూడా ఇవన్నీ కూడాను రకరకాల డివిజన్స్ జరుగుతాయని చెప్పాడనమాట. సో, 1 బై 1 స్టెప్ బై స్టెప్ సైంటిస్టులు అందరూ కూడాను ఈ విధంగా జరగడానికి కారణం ఏంటంటే మెయిన్ అనేది సెల్ అనేది డివిజన్ జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పారనమాట. సో, ఈ సెల్ డివిజన్ ప్రాసెస్ జరగడానికి ఓవరాల్గా ఒక సెల్ అనేది దానిలో డివిజన్ ప్రాసెస్ జరగడానికి 40-60 మినిట్స్ జరుగుతుందన్నమాట. 40-60 మినిట్స్. ఈ 40-60 మినిట్స్లో ఏం జరుగుతుందంటే 4 స్టేజెస్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు అయితే ఇలాగ డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. సెల్ సైకిల్ తాలూకు ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి 4 క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్, M ఫేజ్ ఇలా 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్ గురించి రాయమని చెప్తాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే మైటాసిస్ ప్రాసెస్లో చూడండి, ఇక్కడ మనకి 4 డయాగ్రామ్స్ ఇచ్చారు. ఈ డయాగ్రామ్స్ని బాగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ లేదా హాఫ్ మార్క్ కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి రాయమని చెప్తుంటాడు అనమాట. ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్ అండ్ సైటోకైనెసిస్ అనే స్టేజ్లు అనేవి మైటాసిస్ ప్రాసెస్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మియాసిస్ ప్రాసెస్లో కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అన్నమాట. ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, ఎనాఫేజ్ 1, టీలోఫేజ్ 1, అదేవిధంగా సైటోకైనెసిస్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో, ఇలాంటి స్టేజ్లు అన్నీ జస్ట్ మీరు అబ్జర్వ్ చేసి చాలు. మెయిన్గా చదువుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్సెస్, మైటాసిస్కి మియాసిస్కి ఉన్న డిఫరెన్సెస్ అనేవి బాగా చదువుతారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సెక్సువల్ రీప్రొడక్షన్ ప్రాసెస్లో మెయిన్గా ఆర్గనిజమ్స్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మీరు డయాగ్రామ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో డయాగ్రామ్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేయండి. సో, అట్ ద ఏజ్ ఆఫ్ టీనేజ్ ఆర్ అడాల్సెంట్ స్టేజ్లో మనకి 13 నుంచి 19 ఇయర్స్ వరకు కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్పాం. ఆటోమేటిక్గా ఏంటంటే స్పెర్మ్ సెల్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయి. వాయిస్ అనేది బాగా లౌడ్గా వస్తుంది. ఇలాంటివన్నీ కూడాను రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో, ఇలాంటి టైంలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. 1 పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి. వాటిని కవర్ చేస్తూ స్క్రోటమ్ అనేది ఉంటుంది. ఈ స్క్రోటంలో ఎక్కువగా ఏంటంటే స్పెర్మ్ సెల్స్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి. వాటిని ఆర్గనైజ్ చేస్తూ పైన యూరినరీ బ్లాడర్ ఉంటుంది. దాంతోపాటు సిమ్నోఫెరస్ ట్యూబులస్, వ్యాసాఫ్రంటా ఇలాంటివన్నీ పార్ట్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి వెళ్తూ వాటిని కనెక్ట్ చేస్తూ పెన్నిస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది. ఆ పెన్నిస్ ఆర్గన్ నుంచి స్పెర్మ్ సెల్స్ అనేవి రావడం జరుగుతాయి. స్పెర్మ్ సెల్స్ అనేవి మన బాడీలో కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. వెరీ మైక్రోస్కోపిక్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్మెంట్ అవుతాయి. అండ్ దీనిలో కూడా స్పెర్మ్ సెల్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. స్పెర్మ్ సెల్ డయాగ్రామ్లో మీకు 4 పార్ట్స్ ఉంటాయి. అదొకటి హెడ్, నెక్, టైల్ అండ్ మిడిల్ పీస్. హెడ్ పార్ట్ని కవర్ చేస్తూ యాక్రోసోమ్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో
హెల్ప్ చేసడంలో తోడ్పడుతుందనమాట. సో, ఇప్పుడు ఈ స్పెర్మ్ సెల్స్ అనేవి దాని తాలూకా లైఫ్ స్పాన్ చూసుకుంటే 12-72 అవర్స్, అంటే 3 డేస్ అనేవి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో అక్కడే ఉంటాయన్నమాట. అదే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లో ఎవ్రీ మంత్ కూడా ఒక ఓవరీ అనేది రిలీజ్ అవుతుందనమాట. ఈ ఓవరీ అనేది ఓన్లీ 24 అవర్స్ మాత్రమే ఉంటుందనమాట. ఆ తర్వాత డిస్ట్రాయ్ అయిపోతుందనమాట. సో, ఫీమేల్ రీప్రొడక్టివ్ అంటే వన్స్ ఒక్కసారి స్పెర్మ్ సెల్ అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్‌లోకి వెళ్ళి కనెక్ట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుందనమాట. ఓకేనా. ఈ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు ఓవరాల్గా 9 మంత్స్ అనేది ఉండటం జరుగుతుందన్నమాట. ఈ 9 మంత్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూనే ఉంటాయన్నమాట. సో, 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీని ఏమంటారంటే ఫీటస్ అని చెప్తారు. ఏమంటారు? ఫీటస్. మనకి ప్రెగ్నెన్సీ ఫామ్ అయిపోయిన తర్వాత 12th వీక్లోనే సెక్స్ ఆర్గాన్ అయితే పుట్టేది అమ్మాయా అబ్బాయా అనేది తెలిపోతుందన్నమాట. అదేవిధంగా 21st ఎంబ్రియో అనేది ఫామ్ అయిన 21st డే నుంచి హార్ట్ బీట్ అనేది కొట్టుకోవడం జరుగుతుంది. వీటితో పాటు అంబ్లికల్ కార్డ్ అండ్ ఆల్సో ప్లేసెంటా అనే పార్ట్స్ అనేవి ఫామ్ అవుతూ తల్లి నుంచి బిడ్డకి ఫుడ్ మెటీరియల్ అన్నీ సప్లై చేస్తూ కొన్ని రకాల కొన్ని ట్రావెల్ చేయడానికి అవసరమైనవన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయన్నమాట. మెకానికల్ షాక్స్ నుంచి కానీ కొంత స్ట్రెంత్ ఇవ్వడానికి కానీ ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడాను ఈ ప్లేసెంటా అండ్ అంబ్లికల్ కార్డ్ అనేవి చేయడంలో ఉపయోగపడతాయి అన్నమాట. వీటితో పాటు కొరియాన్ అనేది అమ్నియోన్ అలాంటోస్ ఇలాంటివన్నీ కూడా లేయర్స్ అనేవి ఈ ఫీటస్ చుట్టూ కవర్ అవుతూ వాటిని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో 9 మంత్స్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది యాక్టివేట్ అయ్యి పెయిన్స్ అనేవి రావడం జరుగుతాయి. వాటిని మనం లేబర్ పెయిన్స్ అని చెప్తాం. ఆటోమేటిక్గా లేబర్ పెయిన్స్ రాగానే వెంటనే బేబీ అనేది బయటికి రావడం, ఒక బేబీకి జన్మనివ్వడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ప్రెగ్నెన్సీ అయిపోయిన వెంటనే తల్లికి మమరీ గ్లాండ్స్ నుంచి వచ్చే మిల్క్ని ఏమంటాం? కొలెస్ట్రాల్ అంటాం. దీంట్లో వెరీ ఎనర్జెటిక్ రెసిస్టెంట్ ఇమ్యూనిటీ పవర్ని కలుగజేసే ప్రోటీన్స్ అన్ని రకాలైన ఫుడ్ మెటీరియల్ అన్నీ ఉంటాయన్నమాట. వాటిని కొలెస్ట్రాల్ అంటాం. ఈ బిడ్డకి తాగించడం చాలా వరకు మంచిదన్నమాట. సో, మన ఇండియా పాపులేషన్ అనేది ఎక్కువగా అయిపోయింది కాబట్టి దాన్ని తగ్గించడానికి కొన్ని రకాలైన గవర్నమెంట్ అనేది కొన్ని రకాలైన కాంట్రాసెప్టివ్ మెథడ్స్, ఐ థింక్ కాండోమ్స్, కాపర్ టీ అండ్ ఆల్సో పిల్స్ ఇలాంటి రకరకాలన్నిటిని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అది ఫీమేల్స్కి మేల్స్కి రకరకాలుగా ఉంటాయి. వాటిని యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, వీటితో పాటు కొన్ని రకాలైన డిసీజెస్, సెక్సువల్ డిసీజెస్ రావడం కూడా జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ డిసీజ్ ఏంటంటే ఎయిడ్స్ అనేది అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది దేనివల్ల వస్తుందంటే వైరస్, హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ద్వారా వస్తుందన్నమాట. దీంట్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే దాని తాలూకా స్ట్రక్చర్ని మార్చేసుకుంటుంది. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ వల్ల దాని తాలూకా స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. సో, హెచ్ఐవి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కనుక్కున్నారంటే రాబర్ట్ గాలో అండ్ ల్యూక్ మ్యాటగ్నైర్. ఒకడు అమెరికాలో, ఒకడు ప్యారిస్లో కనుక్కున్నారు. మన ఇండియాలో అయితే చెన్నైలో ఫస్ట్ 86లో ఒక కేసు అనేది రావడం జరిగింది. ఆ తర్వాత 87లో హైదరాబాద్లో రావడం జరిగింది. దీని తాలూకా సంస్థ అనేది దీనిలో ఎయిడ్స్ గురించి సంబంధించి అంతా కూడాను పూణేలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉందన్నమాట. అక్కడ టెస్టులు గట్రా జరగడం జరుగుతుంది. సో, ఇలాంటివన్నీ కూడాను ఎయిడ్స్కి సంబంధించి. ఎయిడ్స్ అనేది 4 మార్గాల ద్వారా మాత్రమే వస్తుంది. ఫస్ట్, బ్లడ్. ఎవరికైనా హెచ్ఐవి ఎయిడ్స్ ఉంటే అతని బ్లడ్ వేరే వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా అతను హెచ్ఐవి పేషెంట్గా మారిపోతాడు. సెకండ్ వన్, సెక్సువల్ కాంటాక్ట్స్ని చేసేటప్పుడు కేవలం భార్యాభర్తలు పేరు మాత్రమే చేసుకోవాలి. అలా కాకుండా వేరే వాళ్ళతో చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కాంట్రాసెప్టివ్ మెథడ్స్ని యూజ్ చేయకుండా చేస్తే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రెగ్నెన్సీ వచ్చిన తల్లి నుంచి బిడ్డకి రావడానికి కూడా అవకాశం ఉంది. బట్ నౌవేడేస్ ఏంటంటే ఒక హెచ్ఐవి పేషెంట్ గల తల్లికి పుట్టబోయే బిడ్డకి రాకుండా చేయడానికి కొన్ని రకాల మెడిసిన్స్ వచ్చాయి. దానివల్ల ఆ పాపకి రాదనమాట. అండ్ ఫోర్త్ వన్, హెచ్ఐవి పేషెంట్స్ యూజ్ చేసే ప్లేడ్లు కావచ్చు, రేజర్స్ కావచ్చు, అదేవిధంగా పళ్ళ క్లిప్లు కావచ్చు, ఇలాంటి వాటిని యూజ్ చేసిన వెంటనే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఎక్కువగా ఎందులో ఉంటుందంటే బ్లడ్లో ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్లో అయితే వెజినా ఫ్లూయిడ్స్లో ఎక్కువగా ఉంటుంది. మేల్స్లో అయితే స్పెర్మ్ సెల్స్లో ఉంటుంది. ఈ హెచ్ఐవి వైరస్ అనేది బయటకు వచ్చేటప్పుడు
15 to 30 సెకండ్స్ మాత్రమే దాని తల్లి లైఫ్ స్పాన్, బయట అది ఎక్కువ కాలం బతకదనమాట. సో ఇవి ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువగా ఇది 15 to 49 ఇయర్స్ ఏజ్లోనే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటివి ఇంజరీస్ డిసీజ్ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. అండ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్లో మేల్స్లో చేస్తే దాన్ని వాసెక్టమీ, ఫీమేల్స్లో చేస్తే ట్యూబెక్టమీ అని కూడా అంటారు. ఇవి కూడా కాంట్రాసెప్టివ్ మెథడ్స్లో యూజ్ చేయొచ్చు. అదేవిధంగా టీనేజ్ మదర్హుడ్, ఫైటింగ్ అగైన్స్ట్ సోషల్ హెల్త్. మన చుట్టుపక్కల చూడడం పల్లెటూరులో ఎక్కువ మంది ఏంటంటే అమ్మాయి షీకేమా ఫేస్ అంటే పెద్ద మనిషి అయితే ఆటోమేటిక్గా పెళ్ళిళ్ళు చేస్తుంటారు అనమాట. అటువంటి పెళ్ళిళ్ళు చేయకుండా ఉండడానికి గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది. అమ్మాయికి 18 సంవత్సరాలు దాటాలి, అబ్బాయికి 21 సంవత్సరాలు. దాన్ని ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే ఆ అబ్బాయికి 25, ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు దాటాలి అని చెప్తారు. అలా అయితే ఏమవుతుంది, అబ్బాయి సెటిల్ అవుతాడు, జాబ్లు చేస్తూ సెటిల్ అవుతాడు. అమ్మాయి కూడా బాడీ పరంగా, స్ట్రక్చర్ పరంగా ఒక మెచ్యూరిటీ అనేది దానికి వస్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే పుట్టబోయే బిడ్డలు అనేవాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు అని మన గవర్నమెంట్ అనేది ఒక రూల్ పాస్ చేసిందనమాట. సో చిన్నపిల్లలకి పెళ్ళి చేస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సో దీనివల్ల ఏమవుతుందంటే తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి చేయొద్దు అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్. ఈ రీప్రొడక్షన్ ప్రాసెస్లో ఖచ్చితంగా 4 మార్క్స్ డయాగ్రామ్ అడుగుతాడు, డిఫరెన్స్ అడుగుతారు, అయితే యాక్టివిటీ అడుగుతారు. సో ఏదేమైనా సరే డయాగ్రామ్స్ అని కూడా ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా అడిగేది ఏంటంటే అలసా ఫ్లేవర్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, దాంతోపాటు స్పెర్మ్ సెల్, ఈ డయాగ్రామ్స్ని అడగడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. ల్యాబ్ యాక్టివిటీ ఒకటే ఉంది, ఫెర్టిలైజేషన్ అండ్ డిఫరెన్స్కి వచ్చేసరికి సెక్చువల్ రీప్రొడక్షన్, సెక్చువల్ రీప్రొడక్షన్, మైటసిస్, మియాసిస్ డిఫరెన్సెస్. ఓకేనా. వీటితో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్లో చూసుకుంటే ఇక్కడ 1 మార్క్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు మీకు, అవి కొంచెం ప్రిపేర్ అవ్వండి. వాల్యూమ్స్లో పేజ్ నెంబర్ 358, 359లో క్వశ్చన్స్ ఒకసారి ప్రిపేర్ అవ్వండి. అవి కూడా ఇంపార్టెంటే. ఓకే మై డియర్ స్టూడెంట్స్, చాలా చక్కగా జాగ్రత్తగా చదవండి. దగ్గర పడిపోయిన టైము. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.